వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది. మా పాప స్కూల్ నుండి వచ్చేసింది, మా బాబు కూడా డ్యూటీ నుండి వచ్చేసారు. మార్కెట్కి వెళ్ళారండి వాళ్ళిద్దరు. కూరగాయలు తీసుకొచ్చారు, అలాగే జ్యూస్ తీసుకొచ్చారండి. మా పాపకి కురుకురేలు, చాక్లెట్లు అలాంటివి ఏమి పెట్టమండి మేము ఎక్కువ. ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా అడిగితే జ్యూస్లు అట్లాంటివి వేస్తాము. అలాగే బాటిల్ జ్యూస్లు గట్రా ఏం కొనమండి ఎక్కువగా. అక్కడ ఫ్రూట్స్ జ్యూస్ ఏమైనా చేస్తే ఫ్రూట్స్ జ్యూస్ ఇస్తాము, లేదు అంటే ఇంటికి వచ్చి ఇంట్లోనే ఫ్రూట్స్ జ్యూస్ చేసి ఇస్తాము. కానీ కురుకురేలు, చాక్లెట్స్ అలాంటివి ఎక్కువ ఇవ్వమండి మేము. ఎక్కువేంటి ఎప్పుడు కొనమండి అసలు. ఇప్పుడైతే దాళం పిక్కలు ఒలిసి ఇచ్చానండి, వాళ్ళిద్దరూ తిన్నో అన్నారు. అలా అని చెప్పి జ్యూస్ చేసేస్తున్నాను. అంగన్వాడి పాలు వేసి జ్యూస్ చేస్తానండి. జ్యూస్ కూడా తాగను అన్నది. అలా అని చెప్పి జ్యూస్లో వాటర్ మిల్లర్ కట్ చేసి వేసాను. జ్యూస్ తాగుతూ వాటర్ మిల్లర్ తినేశారు ఇద్దరు. నేనైతే ఇలానే చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా పిల్లలిద్దరూ చక్కగా జ్యూస్ తాగేశారు వాటర్ మిల్లర్ తింటూ. కూరగాయలు ఏం తీసుకొచ్చారో చూద్దాం ఇప్పుడు. ములంకాయలు తీసుకొచ్చారు. ములంకాయలు ఎంత కాస్ట్ బాబా? కేజీ 80 రూపాయలు. నెక్స్ట్ చిక్కుడుకాయలు తీసుకొచ్చారు, కేజీ 34 రూపాయలు. బరబాటి, ఇక్కడ వైజాగ్లో బరబాటి అని కూడా అంటారు దాన్ని. నెక్స్ట్ ఇవి ఏంటి, పండగ చిక్కుడు తీసుకొచ్చారు, కేజీ 8 రూపాయలు. నెక్స్ట్ ఉల్లిపాయలు తీసుకొచ్చారు, కేజీ 33 రూపాయలు. నెక్స్ట్ ఇంకేం తీసుకొచ్చారు బాబా? అంతే తీసుకొచ్చాను, ఇంకేం తీసుకురాలేదు. ఈరోజు కూరగాయలు అయితే ఇవే తీసుకొచ్చారండి. చిక్కుడుకాయలు, ములంకాయలు, ఉల్లిపాయలు, అల్లం, పండగ చిక్కుడు. ఈ చిక్కుడిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు అయితే ఇందులో వేసుకుంటున్నానండి. కూరగాయలు కూడా సర్దేశాను, కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే కూడా చేసాను, ముల్లంగి కూర వండాను. రసం అయితే ఉదయమే కొంచెం ఎక్కువ వండేస్తాను, రసం కూడా ఉంది. అన్నం వాచేస్తాను. ఇప్పుడైతే ఈ సామాన్లన్నీ తోముతాను, తోమేసి మా పిల్లలకి అన్నం తినిపించేస్తాను. కలర్ కూడా అయిపోయిందండి, సామాన్లన్నీ తోమేస్తాను. కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇప్పుడే ఇలా క్లీన్ చేసుకుంటే ఉదయానికి నీట్గా ఉంటుంది. ఇక్కడైతే లవంగి మొక్కలు పెట్టుకున్నాను. ఇవి నాకు గొంతు అస్సలు బాగాలేదండి, దగ్గు బాగా వస్తుంది. లవంగి మొక్కలు వేసుకొని పడుకుంటాను. సింక్లో కూడా ఖాళీ అయిపోయిందండి. నా వాయిస్ అయితే చాలా గరగరగా వస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.